కలలో చక్కగా నవ్వుతావు, ఎదురుగా ఎందుకు నవ్వవు? ఏమండి ఏమండి లేవండి, కాఫీ తాగండి. జాన్, ఏంటి రోజు మార్నింగ్ లేట్గా లేస్తారా? లేదా వారెప్పుడు ఇంతేనన్నా, రోజు పొద్దున్నే ఆలస్యంగా లేస్తారు. వారిని ఆఫీస్ పంపడానికి నేను పడే పాటలున్నాయి చూడు, ఏం చెప్పమంటావు? ఏమండి స్నానం చేసిరండి, నాన్న వెయిట్ చేస్తున్నారు. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఏంటండి నన్నే చూస్తూ నించున్నారు? నాన్న వెయిట్ చేస్తున్నారు. అబ్బా మీకు అన్నీ చెప్పాల్సిందే. తొందరగా స్నానం చేసిరండి. ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు? టవల్ మర్చిపోయారు చూసారా? ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. మీ ఫ్రెండ్స్ ఆరది కూడా వచ్చారు. అందరూ మీతో ఏదో మాట్లాడాలట. తొందరగా రండి, వెయిట్ చేస్తున్నారు. ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ కన్ఫర్మ్. హ్యాపీ బర్త్డే బావా. ఏంటి చూస్తున్నావు? కేక్ కట్ చెయ్యి చెయ్యి బావా. కట్ చేయరా? ఎందుకు కట్ చేయటం? మనం కట్ చేయకుండానే సెలబ్రేట్ చేసుకుందాం. ఏం బావా? అదేంట్రా కట్ చేయకపోతే ఎలా తింటా చెప్పు? గరిట తెచ్చుకొని చక్కెర పొంగల్ తిన్నట్టు నోట్లో వేసుకొని మింగు. ఉండే కట్ చేయి బావా. అల్లుడు గారు కట్ చేయండి. అందరూ చెప్తున్నారు కట్ చేయండి. ఏంటండి? హ్యాపీ బర్త్డే జాన్. జాన్, ఈ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయకండి. మీకోసం ఎంతో కష్టపడి కొన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి. నాన్న, అందరూ ఓ ఫోటో దిగుదాం. ఆ, 1 ఫోటో. అయ్యో దగ్గరికి రండి. ఏంటండి? ఇవ్వండి నాన్న. ఎవరనుకున్నావు? నా కూతురు. నువ్వు లోపలికి వెళ్ళి తినమ్మా. వాట్ జాన్, రోజు పొద్దున్నే లేట్గా లేవటం, లేట్గా ఆఫీస్కి వెళ్ళటం. హ్యాపీ మ్యాన్. అదేం లేదు అంకుల్. సరే జాన్, నా కూతురు ఎప్పుడైనా మీకు బీర్ కొనిచ్చిందా? ఏ అంకుల్, మీ అమ్మాయికి బియర్ అలవాటు ఉందా? No, no. ఏ అందరూ కలిసి కంబైన్డ్ గా మందు కొడదాం అనుకుంటున్నారా? అయ్యో అది కాదు సార్ది. ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో, బీర్ కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. అందుకే అడిగాను. మీరు ఒక్క బీర్తో డీసెంట్ గా ఆపేస్తారు, కానీ మా వాడట కాదే. మొదలెట్టాడంటే కేస్ బీర్ ఫినిష్ అవ్వాల్సిందే. మనలో మాట, ఇంతవరకు ఎప్పుడు నా కూతురు మీకు బీర్ కొనివ్వలేదా? లేదు అంకుల్. ఇప్పుడు ఆయనకు బీర్ కావాలంటే ఈ ముసుగులో గుద్దులాట. గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి. ఓ యా. ఏంటి అల్లుడు గారు, మీకు తను క్లియర్ గా చెప్పింది కదా, ఒంటరిగా విప్పి చూడండి అని. వెళ్ళండి. సారీ అంకుల్, వెళ్ళి చూడండి. మర్చిపోయాను. బయటికి వెళ్ళి ఆడుకోండి. పోండి పోండి. నా భార్యకి కల్లో కూడా ద్రోహం చేసి ఎరగను అనుకోండి. గిఫ్ట్ చూసారా? చూశాను అంకుల్. నేను కూడా చూసా.
డార్లింగ్, ఎస్ డార్లింగ్. ఓ 3 నెలలు జర్మనీ వెళ్తున్నాను ప్రాజెక్ట్ పని మీద. ఓకే వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటికి వస్తాను. ఓకే నాన్న. బాయ్. నాన్న నేను కూడా వస్తాను. రారా? వస్తాను. నేను కిందికి వస్తాను. పర్లేదు, ఉండండి. థ్యాంక్స్ జాన్. నాన్న హ్యాపీగా ఉన్నావుగా? నాకేంటి నాన్న, సంతోషంగానే ఉన్నాను. చూసావుగా నాన్న. నువ్వు నా కోసం నటించావు, ఓకే. జాన్ ఎందుకు నటించాలి? రెజినా, ఇదే నీ ఇల్లు, ఇదే నీ లైఫ్. అపార్థం చేసుకుని మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుకో, బాగా ఆలోచించు. బాయ్ రెజీ. ఏంటి బావ అట్ట నటిస్తుంది? ఆ రోజు హాస్పిటల్లో సంతకం చేసే హస్బెండ్ అయిపోతారా అంది, నిన్న మాత్రం ఏంటి? వదిలేరా, ఊరికే టెన్షన్ అవ్వకు. వాళ్ళ నాన్న ముందర మరీ నటిస్తుందిరా. టవల్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, కేక్ కట్ చేయండి. చచ్చా. రేయ్, నువ్వు నాకు నచ్చావని తనతో నువ్వు చెప్పావా? లేదు కదా. తను మాత్రం చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నావు? మీ ఇద్దరి పరిస్థితి ఒకటేరా. రేయ్, నాతో కాపురం తనకి ఇష్టం లేదురా అని నీతో అందా? రేయ్, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? తనకి నా నుంచి కావాల్సింది డైవర్స్ రా. అయ్యో, వాట్ ప్రాబ్లం? వాట్ డైవర్స్? నథింగ్ సార్, స్మాల్ ఫ్యామిలీ ప్రాబ్లం. వి విల్ టేక్ కేర్. యూ గో సార్. వాట్ ఫ్యామిలీ ప్రాబ్లం? ఈవినింగ్ కమ్ టు మై హోమ్, వి విల్ డిస్కస్. మన ఇంటి సమస్యను వాడింట్లో మాట్లాడుకోవడం ఏంట్రా? ఏంటి నీకోసం ఆఫీస్ మొత్తం వెతికాను, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్. ఏంటి? కొన్నిసార్లు మనసులో ఉన్న భావాన్ని మాటల్లో చెప్పలేం కదూ. అర్థం కాలా. సూర్య చనిపోయిన విషయం నేను కేవలం విన్నాను, కానీ తన కళ్ళ ముందే అమ్మాయి చనిపోయింది. తనే తన మనసులోని గతాన్ని చెరిపేసుకుని మారినప్పుడు నేను మారలేనా? సూపరే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కానీ నువ్వు అప్లై చేసిన ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆస్ట్రేలియా 2 years. ఈ సమయంలో వెళ్ళటం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను టికెట్ పంపిస్తాను, ఆలోచించి నిర్ణయం తీసుకో. వచ్చాడ్రా. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ సార్. ఐ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్. వెయిట్ ఫర్ 2 minutes. హాయ్ హనీ, ఐఎమ్ హోమ్. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? చూసావా, ఈ ఇంటి పనుడు కూడా ఎండి గారిలాగే ఉన్నాడు కదా. అవును బావ. నేనేనయ్యా మీ బాస్ హెన్రీ. అయ్యో సారీ సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్, వెళ్ళేటప్పుడు సూటు గుట్టేసుకుని మంచి హోష్ గా వెళ్ళారు, వచ్చేటప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళ లుంగితో వచ్చారు. ఇదేనమ్మా మన ఒరిజినల్. చూడటానికి లోకల్ కొన్నానా? ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి అన్నం తినిపించొచ్చు కదా బావా. అంత లోకల్ మొహం అంటున్నాను. ఫన్నీ గైస్. కాదు, మీల్ ఫ్రై పంపించమని ఆర్డర్ ఇచ్చాను, వచ్చిందా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. పని మనిషా? ఓ, చేప. చూస్తారని తీసుకోండి. సార్ ఏదో మాట్లాడాలన్నారు. జాన్, చైన్లు తెంపడం నా వృత్తి. సార్ గోల్డ్ చైన్లు. 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేమి ఎక్కుద్ది. నువ్వు ఉండవా? బోస్ రోడ్లో చైన్లు తెంపడానికి వెళ్ళేవాడిని. ఓసారి అమ్మాయి మెడలో చైన్ లాగబెట్టి తన మొహం చూశాను. చూడగానే పట్టేసింది. లేడీ పోలీసా? వినబాయ్, ఆ అమ్మాయి నా మనసుకు పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్ యూ అంటాం తెలీదు. ఏ అమ్మాయి, నువ్వు నాకు నచ్చే అమ్మాయి అన్నాను. తను ఏమందంటే, చైన్ మీద చేతి 10th పాస్ అయ్యాకరా అప్పుడు చెప్తానంది. నేను కష్టపడి 10th పాస్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాను. MBA పూర్తి చేసుకురా అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంది. నానా తంటాల పడి MBA పూర్తి చేస్తే తన దగ్గరికి వెళ్ళాను, పెళ్లి చేస్తారు. అప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఎవరంటే మన షోరూమ్ ఓనర్ అని. ఓనర్ కూతురు. బందర్ లడ్డు లాంటి పిల్లని ఇచ్చారు, ఆఫీస్ తాళాలు గుర్తి ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లవ్ గురించి బయటికి చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటికి చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది.
మనసులో ఉంచుకొని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం ఉండదు. వినరా? కొట్టండియా ముందు. సార్ నేను తాగితే మా ఆవిడ బాధపడుతుంది.